conversation with very successful people. ఇటీవల నేను చాలా విజయవంతమైన వ్యక్తులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ స్కూల్స్ చదివిన సీఈఓలతో మాట్లాడాను. వారందరికీ ధ్యానం చేయాలనే ఆసక్తి ఉంది. ధ్యానం గురించి వారికి చాలా ప్రశ్నలున్నాయి. నేను వారిని కొన్ని ప్రశ్నలు అడిగాను. That what do you understand? ధ్యానం గురించి మీకు ఏమి తెలుసు, దాని గురించి మీరేం అర్థం చేసుకున్నారు అని. So one person says, ఒకరు మనసులో ఆలోచనలు లేకపోవడం అన్నారు. another person says, మరొకరు ప్రశాంతంగా అనిపించడం అన్నారు. ఇంకొకరు స్థితప్రజ్ఞతగా అనిపించినప్పుడు అన్నారు. ఇలా ఎన్నో సమాధానాలు వచ్చాయి. but then I asked them again, what is meditation to you? అప్పుడు నేను మళ్ళీ అడిగాను, ధ్యానం అంటే మీకు ఏమిటి అని. మీరందరూ ధ్యానం వల్ల కలిగే ఫలితాలను నాకు చెబుతున్నారు, కానీ ధ్యానం అంటే ఏమిటి అని ఎవరూ చెప్పడం లేదు. మనకు ధ్యానం అంటే ఏమిటో తెలుసు. మనం ధ్యాన సాధన చేస్తున్నాం కాబట్టి మనకు ఈ ప్రక్రియ తెలుసు. ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటో చాలా కొద్ది మందికే అర్థమవుతుంది. నేను బాబూజీ మహారాజ్ అనుసరించే విధానాన్ని కొనసాగించాలనుకోవట్లేదు. వారు ఎప్పుడో ఒకసారి 5 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసేవారు. అలాగే రోజుకు 10 సార్లు ధ్యానం చేసేవారు కూడా ఉన్నారు. ఇందులో తేడా మీరు చూడవచ్చు. ఎవరు ఎంత త్వరగా వేగంగా స్థితప్రజ్ఞ స్థితికి చేరుకుంటారు అనే విషయంలో. అది నాకు 5 నిమిషాలు పడుతుందా లేక 50 నిమిషాలు పడుతుందా? Idea is to arrive at a state of meditative state. మనం ఇక్కడ దృష్టి పెట్టాల్సింది ధ్యాన స్థితికి చేరుకోవడం మీద. ఇవన్నీ సరిగ్గా ఉన్నా కూడా నేను కోపానికి లోనైనప్పుడు నన్ను కూడా స్థితప్రజ్ఞత లేదా సమత్వ స్థితి లేనివాడు అని పిలవాలా? ఇది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్యాట్రిక్ ఫ్లూరీని అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఆయనను గమనించిన బయట వాళ్ళు, అరే ఆయన్ని చూడండి, గత 50 ఏళ్లుగా ధ్యానం చేస్తున్నాడు, అయినా ఇప్పటికీ ఆయన రోగుల పట్ల చిరాకు, కోపం కలిగి ఉంటున్నాడు అని అనవచ్చు. ఈ లక్షణాల్ని నియంత్రణ కోల్పోవడం అని అంటామా? I don't think so. But sometimes నేను మాత్రం అలా అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు మన దగ్గర అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మనం నిరుత్సాహపడే పరిస్థితి రావచ్చు. అప్పుడు మనం కోపం, చికాకులను కూడా ప్రదర్శించవచ్చు. అది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ధ్యాన సాధన చేసే ప్రారంభ దశలో నేను కూడా చిరాకుకు లోనయ్యాను. సాధారణంగా ధ్యాన సాధన అయిన తర్వాత ఎంతో ప్రశాంతతను అనుభూతి చెందుతాము. ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఆ ప్రశాంతతకు భంగం కలిగిస్తే, I would finish my meditation. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో నా ధ్యాన సాధన పూర్తి చేసిన వెంటనే నా స్నేహితులు నా కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. కమలేష్, ధ్యాన సాధన పూర్తి చేసిన వెంటనే మనం రసాయన శాస్త్రానికి సంబంధించిన సమస్యకు సమాధానం అడుగుదాం అని. అప్పుడు నేను చాలా నిస్పృహకు లోనయ్యేవాడిని, బాధపడేవాడిని. కొంచెం సమయం ఆగలేరా, ఇప్పుడే ధ్యానం పూర్తి చేశాను, మీరు నన్ను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు అని అనేవాణ్ణి. కాబట్టి ఆ సమయంలో చిరాకు రావడం సర్వసాధారణమే. అంటే దాని అర్థం నేను ధ్యానస్థితిని కోల్పోయానా? తాత్కాలికంగా కోల్పోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ త్వరగానే మనం తిరిగి ధ్యానస్థితిలోకి వస్తాము. ధ్యానం చేసే వ్యక్తికి, ధ్యానం చేయని వ్యక్తికి మధ్య ఉన్న తేడా అదే. Let me give you an example of a very placid lake. ప్రారంభంలో ఇది తాత్కాలికం మాత్రమే. తరువాత మనం లోతుగా వెళుతున్న కొద్దీ మార్పు వస్తుంది. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తాను. 5 అడుగుల లోతు ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సులో ఒక ఆకు పడినా కూడా అలలు పుడతాయి. Even though it is quiet. But what happens, even if ఆ సరస్సు నిశ్చలంగా ఉన్నప్పటికీ చిన్నపాటి అలలు పుట్టుకొస్తాయి. కానీ 3 మైళ్ళ లోతు లేక 50 కిలోమీటర్ల లోతు ఉన్న సముద్రంలో ఒక పెద్ద బండరాయి పడితే, అంత లోతైన సముద్రపు ప్రశాంతతకు ఏమైనా భంగం కలుగుతుందా?
కాబట్టి మనం కేవలం ప్రశాంతతను మాత్రమే కాకుండా లోతైన స్థితిని కూడా పెంపొందించుకోవాలి. In the beginning, ధ్యానం ఆరంభించిన ప్రారంభంలో అంటే మనం పద్ధతికి పరిచయమైనప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అంతా పైపైనే జరుగుతున్నట్లుగా ఉంటుంది. మనం పరిణతి చెందే కొలది మనలో గాఢత, లోతు ఏర్పడవలసి ఉంటుంది. that's why Babuji Maharaj used to say, అందుకే బాబూజీ మహారాజ్ సముద్రపు లోలోతుల్లోకి దూకి ఏమి దొరుకుతాయో చూడండి, ముత్యాలు దొరుకుతాయి అనేవారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే మీకు ముత్యాలు కావాలంటే సముద్రపు లోలోతుల్లో మునకలు వేయండి. that means on call. అనగా మీరు సంకల్పించగానే చైతన్యపు లోతుల్లో స్థిరీకరించబడాలి అని నిశ్చయించుకోగానే దాన్ని చేయగలగాలి. అయితే నాకు లోతుల్లోకి మునకలు వేసే ఆసక్తి, అంగీకారాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆ విధంగా చేయలేకపోవచ్చు కూడా. It's very, very natural. So we should not pretend also that, look, ఇది చాలా సహజమైనది. నేను చాలా శాంతంగా ఉన్నాను అనే నటన కూడా పనికిరాదు. మనం ఆధ్యాత్మిక ముసుగులు ధరించకూడదు. ప్రశాంతత వంటి ముసుగు అది మరింత హానికరం. be natural. If the anger comes, సహజంగా ఉండండి. మీకు కోపం వస్తే ప్రేమతో వ్యక్తపరచండి. ప్రియా, నేను నీపై చిరాకుగా ఉన్నాను అని. ఇదేం తప్పు కాదు. ఇక్కడ మీరు మీ సమత్వ స్థితిని తప్పినట్లు కాదు కదా. ఇక్కడ మీరు మీ ఆగ్రహంలో కూడా శాంతంగా ఉన్నారు. even when you're angry, Babuji Maharaj used to say that it's okay even if you get angry, but don't let it flow. Don't let that anger come from your heart. Let it be just an artificial act. బాబూజీ మహారాజ్ మీకు ఆగ్రహం వచ్చినా పర్వాలేదు కానీ అది మీ హృదయం నుంచి పొంగనివ్వకండి అని అనేవారు. అది కృత్రిమ చర్యగా ఉండాలి. అయితే మిమ్మల్ని గమనిస్తున్న ఇతరులకు మాత్రం ఆగ్రహంలో మీరు ప్రశాంతత కోల్పోయినట్లుగా, మీరు కోపంతో ఊగిపోతున్నట్లు కనిపిస్తుంది. మీ ఈ ప్రవర్తన మీకు బాగా అనిపిస్తోందా? మంచిది. ఇతరులు మీ గురించి ఏమనుకున్నారనే చింత మీకు అనవసరం.